బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం పేరు చెప్పుకొని ఉద్యమకారుల యొక్క త్యాగాలని పేరు చెప్పుకొని ఏ విధంగా వంచి మోసం చేసిందో అందరూ చూసినాం మనం. ఇలా బీఆర్ఎస్ పార్టీ మీద విరక్తించిన ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలతోని ఇలా మోసపూరితమైన వాగ్దానాలు ఇచ్చి మోసం చేసింది. ఈరోజు కేబినెట్ నడుస్తున్నది. కేబినెట్ సమావేశం ఇవాళ హైదరాబాద్ లో జరుగుతున్నది. నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు వట్టి అంశాల మీద చర్చించకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆలోచనలను, ముఖ్యంగా మీరు ఇచ్చిన హామీల మీద చర్చించండి. కొంతమంది మంత్రులు హామీలు ఇవి నెరవేర్చడం అవి నెరవేర్చడం అంటున్నారు. అసలు మీరు ఏం హామీలు ఇచ్చినో ఒక్కసారి కేబినెట్ లో చర్చించండి. మీరు